హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎస్వీపీఆర్ టాక్స్ ఛానల్. సింపుల్ థాట్స్, బెటర్ లైఫ్. ఒకే ట్రాఫిక్ జామ్లో ఇరుక్కున్న ఇద్దరు వ్యక్తుల్ని ఎప్పుడైనా గమనించారా? ఒకరు కోపంతో చిరాకుతో ఊగిపోతుంటారు అవును, చాలా సాధారణం అది. కదా. కాని ఇంకొకరు ప్రశాంతంగా ఆ సమయాన్ని కూడా ఆస్వాదిస్తుంటారు. బయట ఉన్న ట్రాఫిక్ ఇద్దరికీ ఒకటే. మరి వాళ్ల మధ్య ఉన్న తేడా ఏంటి? మనం మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మార్చలేకపోవచ్చు, కాని మనలో ఉన్న ప్రపంచాన్ని మాత్రం ఖచ్చితంగా మార్చుకోగలం. ఈనాటి మన లోతైన విశ్లేషణలో మనిషి అంతరంగిక ప్రపంచాన్ని సమూలంగా మార్చే ఈ దృక్పథం అంటే యాటిట్యూడ్ అనేది అసలెలా పనిచేస్తుంది అనేది సూటిగా మాట్లాడుకుందాం. మన ముందున్న సోర్సెస్ ద్వారా ఈ విషయాన్ని చాలా సింపుల్గా తెలుసుకుందాం. రైట్. మనం ముందుగా అర్థం చేసుకోవాల్సిన ప్రధానమైన విషయం ఒకటే. ఏంటంటే, యాటిట్యూడ్ అనగానే ఏదో బయట జరిగే పరిస్థితులను మాయ చేసి మార్చేస్తోంది అనుకుంటారు. అవును, చాలామంది అలాగే అనుకుంటారు, నా పరిస్థితి మారిపోతుంది అని. అదే గదా. కానీ అది నిజం కాదు. ఆ పరిస్థితులను ప్రాసెస్ చేసే మన ఆలోచన విధానాన్ని మాత్రమే అది మారుస్తుంది. దీన్ని ఈ సోర్సెస్లో ఒక పవర్ఫుల్ ఉదాహరణతో చెప్పారు. ఎలాంటి ఉదాహరణ? ఇప్పుడు ఒక పెను తుఫాను వచ్చి సర్వస్వం కోల్పోయినప్పుడు ఒకరు ఇక నా జీవితం అయిపోయిందని కుంగిపోయి ఏడుస్తారు. చాలా బాధపడతారు. అవును. కాని మరొకరు రక్తం కారుతున్నా సరే ఆ ఒక కొమ్మ దొరికి ప్రాణాలతో బతికి బయటపడ్డాను కదా అని నవ్వుతూ ఉంటాడు. ఈ రెండింటికి కారణం వాళ్ల మైండ్ సెట్ మాత్రమే, బయట ఉన్న తుఫాను కాదు. ఒక్క నిమిషం, ఇక్కడ నాకు చిన్న అనుమానం వస్తోంది. అంటే సర్వస్వం కోల్పోయినప్పుడు లేదా కష్టాల్లో ఉన్నప్పుడు సంతోషంగా ఉండడమనేది కొంచెం ఆచరణకు సాధ్యం కాని విషయంలాగా, లేదా బాధపడటమనేది సహజం కదా? చాలా మంచి పాయింట్ అడిగారు. ఇక్కడ బాధను దాచిపెట్టమని కాదు అర్థం. మనకు నెగటివ్ మైండ్ సెట్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, మనకొచ్చే దీవెనలను కూడా అది దరిద్రాలుగానే చూపిస్తుంది. ఓహో, అంటే అంతా నెగటివ్గానే కనిపిస్తుంది? ఎగ్జాక్ట్లీ. అదే మనకు కాన్షియస్ మైండ్ ఉందనుకోండి, అప్పుడు మనం ఎదుర్కొనే అతిపెద్ద కష్టాలు కూడా మనం ఎదగడానికి వచ్చే గొప్ప అవకాశాలుగా కనిపిస్తాయి. అద్భుతమైన విశ్లేషణ. అంటే ఈ ప్రపంచం ఎప్పుడూ మనకే ఎందుకు వ్యతిరేకంగా పనిచేస్తోందని మనం అనుకోవడంలో అసలు అర్థమే లేదనమాట. అస్సలు లేదు. నిజానికి ప్రపంచంలో ఏవేవో జరుగుతుంటాయి, మనం అందులో ఉన్నామంతే. రైట్. దాన్ని ఒక బాధగా అనుభవిస్తామా లేక ఒక అనుభవంగా స్వీకరిస్తామా అనేది మన యాటిట్యూడ్ పైనే ఆధారపడి ఉంటుంది అంటారు. ఖచ్చితంగా. జరిగిన దానిపై మన స్పందన ఎలా ఉండాలో అర్థం చేసుకున్నాక వాస్తవాన్ని అంగీకరించడం నేర్చుకోవాలి. ఏడ్చేవాడికెప్పుడూ 1000 కారణాలు కనిపిస్తాయి. నిజమే, ఎప్పుడూ సాకులు వెతుకుతూనే ఉంటారు. అవును. కాని సరైన అవగాహన ఉన్నవాడు ఒకవేళ తన గుండెలో కట్టి దిగినా సరే ఆ పొడిచినవాడి మైండ్ సెట్ను అర్థం చేసుకుని ఒక కొత్త పాఠం నేర్చుకుంటాడు. వావ్! అంటే బయట జరిగేదేది మన చేతిలో ఉండదు, మన ఇన్నర్ రెస్పాన్స్ మాత్రమే మన చేతిలో ఉంటుంది. 100% కరెక్ట్. అందుకేనే మనం జీవితంతో లేదా ప్రకృతితో ఎప్పుడూ యుద్ధం చేయొద్దు అని చెప్తారు. నదిలో నీటిలా ప్రవాహంలా సాగిపోవాలి. అంటే వర్షం పడుతున్నప్పుడు ఆకాశాన్ని చూసి ఎందుకు వర్షం పడుతోంది అని తిట్టుకోవడం మానేసి ఆ వానను ఆస్వాదించడం లాంటిదన్నమాట. అదే కరెక్ట్. వర్షం వస్తే తడవాలి, ఎండ వస్తే ఎండాలి. పరిస్థితులను ఉన్నదున్నట్లుగా యాక్సెప్ట్ చేయాలి. అప్పుడే మనలో కాన్ఫిడెన్స్ అమాంతం పెరుగుతుంది. పరిస్థితులతో మమేకమవ్వాలి. ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయముంది. కొంతమంది యాటిట్యూడ్ చూపించడమంటే ఎదుటివారి ముందు ఏదో పర్ఫెక్ట్గా కనిపించడం లేదా బిల్డప్ ఇవ్వడం అనుకుంటారు కదా. ఇది చాలా కామన్గా జరిగే పొరపాటు. యాటిట్యూడ్ అంటే కేవలం పర్సనాలిటీ లేదా వేసుకునే ముసుగు కాదు, అదొక కాన్షియస్నెస్. రైట్. ప్రతిదానికి భయపడటం మానేస్తే జీవితం మరో అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఇక్కడ ఎవరూ పర్ఫెక్ట్ కాదు, మనం ఒరిజినల్గా ఉండాలి. అంటే ఉన్నదున్నట్లుగా ఉండటం, ఎదుటివారి కోసం యాక్ట్ చెయ్యకూడదు. యాక్ట్ చేయాల్సిన అవసరం అస్సల్లేదు. ఎందుకంటే నిజమైన కాన్ఫిడెన్స్ అనేది ఎప్పుడూ సింప్లిసిటీలో, అంటే సాధారణత్వంలోనే కనిపిస్తుంది. సింపుల్గా ఉండటమే మన అసలైన బలమన్నమాట. ఖచ్చితంగా. మనం దేవుడికి ఎంత మొక్కినా జీవితంలో కష్టాలు రావడమైతే ఆగదు కదా. ఆ కష్టాలను తట్టుకోవాలన్నా, కిందపడి లేవాలన్నా, మళ్లీ లేచి పరిగెత్తాలన్నా మనకు కావలసింది ఒకే ఒక్కటి, అదే రైట్ యాటిట్యూడ్. సూపర్బ్. వినేవాళ్లందరికీ ఒక ఫైనల్ ఆలోచన. మన చేతిలో ఏమాత్రం లేని బయటి ప్రపంచాన్ని కంట్రోల్ చెయ్యాలని చూసి అలసిపోవడం మానేసి పూర్తిగా మన చేతిలోనే ఉన్న మన ఆలోచనను మార్చుకుంటే ఈ క్షణం నుంచే జీవితం ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. మీ వాల్యుబుల్ టైం ఇచ్చి ఈ వీడియో చూసేందుకు థ్యాంక్ యూ.
ఈ వీడియోలో చెప్పిన థాట్ మీకు కనెక్ట్ అయి ఉంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. స్టే స్ట్రాంగ్, స్టే కామ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.